చివరి అవకాశం అనుకున్న విచిత్ర వీరుడు ఎలాంటి సంతానం ఇవ్వకుండానే చనిపోయాడు. ఇక ప్రపంచంలోనే అతి ప్రమాదకరమైన యుద్ధానికి భీష్ముడు, పరశురాముడు సిద్ధమవుతున్నారు. ఇక హస్తినాపురంలో ఉన్న అందరూ ఇక మన రాజ్యం నాశనమైపోవడం ఖాయం అని నిశ్చయించుకొని నిరాశలో ఉన్నారు. తరువాత ఏం జరగబోతుంది? మహాభారతం ఎపిసోడ్ నెంబర్ 3. ఇలా విచిత్ర వీరుడు చనిపోయి పరశురాముడితో యుద్ధం చేసే ముందు భీష్ముడు సత్యవతి దగ్గరకు వచ్చి, ఇప్పుడు ఏం చేద్దాం రాజమాత అని అడుగుతారు. దానికి మనకి ఇంకొక మార్గం లేదు, వ్యాసుడిని పిలిపించండి అని చెబుతారు. ఈ వ్యాసుడి పూర్తి పేరు వ్యాధవ్యాసుడు. నిజానికి మహాభారతాన్ని రాసింది కూడా వ్యాధవ్యాసుడే. సత్యవతీదేవి శాంతన మహారాజుకి పెళ్లి కాకముందు పరశుడు అనే మునితో కలవడం వల్ల ఒక పిల్లాన్ని కంటుంది. పెళ్లి కాకముందు పుట్టిన బిడ్డ కాబట్టి సత్యవతీదేవికి ఎలాంటి చెడు పేరు రాకుండా ఆ ముని పెంచుకుంటానని తీసుకొని వెళ్ళిపోతారు. సరే అని చెప్పి అతనికి ఈ కొడుకుని ఇచ్చేస్తుంది. ఈ విషయం సత్యవతీదేవి ఎవ్వరికీ చెప్పలేదు. కానీ ఇప్పుడు ఎందుకు చెబుతుందో అంటే, ఆ కొడుకు పెద్దయ్యాడు, వేదాల్లో పండితుడుగా మారాడు. అతనే వ్యాధవ్యాసుడు. అతనొక్కడే ఇప్పుడు హస్తినాపురానికి వారసునివ్వగలడు అని వ్యాసుణ్ణి పిలిపిస్తారు. అప్పుడు వ్యాసుడు వచ్చి సత్యవతీదేవి మాటలను, సరే తల్లి, నేను ఒక యాగాన్ని ఏర్పాటు చేస్తాను, దానివల్ల సరిగ్గా 9 నెలల్లో పిల్లలు పుడతారు అని చెబుతారు. కానీ అంత సమయం లేదు. ఎందుకంటే అప్పటికే చాలా నెలలుగా ఖాళీగా ఉన్న హస్తినాపుర రాజ్యంపై చాలా మంది మంత్రులు నేను రాజుగా అవుతానంటే నేను రాజు అవుతాను అని గొడవలు పడుతున్నారు. ఎంత వేరంగా వీలైతే అంత వేరంగా పిల్లలు పుట్టించమని చెబుతారు. దానికి సరే తల్లి, నువ్వు చెప్పినట్లే నేను చేస్తా, ఒక మంత్రజలాన్ని ఇస్తాను, దాన్ని మీ కోడలికిచ్చి దాంతో స్నానం చేయమని చెప్పండి. నేను మంత్రించిన స్థలంలో వచ్చి కూర్చుంటే నా శక్తి ఉపయోగించి 15 రోజుల్లో 9 నెలల బిడ్డగా ఎదిగేలా చేస్తా అని చెబుతారు. సరే అని ఆ మంత్రజలంతో స్నానం చేసిన తరువాత మొదటిగా అంబికాదేవిని లోపలికి పంపిస్తారు. ఆ యాగం జరుగుతున్నప్పుడు వ్యాసుణ్ణి చూసి భయం వేసి తన కళ్ళను మూసుకుంటుంది. అసలు వ్యాసుణ్ణి చూసి ఎందుకు భయం వేస్తుంది అనుకుంటున్నారు కదా? అతను ఇప్పుడే అడవి నుండి వచ్చిన అతను కాబట్టి అతను చూడటానికి కొంచెం రూపం భయంకరంగా ఉంటుంది. అందుకే భయం వేసి తన కళ్ళను మూసుకుంటుంది. అలా యాగం సమయంలో కళ్ళు మూసుకోవటం వల్ల నీకు గుడ్డివాడు పుడతాడు అని చెబుతారు. కళ్ళు లేనివాడు ఒక్కడే రాజ్యాన్ని పరిపాలించలేడు, అతనికి ఎవరైనా సహాయం చెయ్యాలి అని చెప్పి అంబాలికాదేవిని లోపలికి పంపిస్తారు. అప్పుడు ముందులా కాకపోయినా ఎంత కాదన్నా అతన్ని చూసి భయం వేసి అతన్ని చూసి కాస్త వణకడం మొదలు పెడుతుంది. అందుకుగాను వణికి రోగముండే కొడుకు పుడతారని చెబుతారు. ఇప్పటికీ ఇంకా సత్యవతికి సంతోషం రాక మళ్ళీ అంబాలికాదేవినే పెళ్ళమని చెబుతారు. అప్పటికి అంబాలికాదేవి భయం వేసి ఒక దాసిని పంపిస్తుంది. అప్పుడు ఆ దాసికి ఒక సరైన పిల్లవాడు పుడతాడు. అలా వీళ్ళు ముగ్గురు జన్మిస్తారు. అప్పుడు వాళ్ళకి పేర్లను పెడతారు. అందరికన్నా పెద్దవాడైన గుడ్డివాడికి ధృతరాష్ట్రుడు అని పేరు పెడతారు. తరువాత పుట్టిన వాడికి పాండుడు అని పేరు పెడతారు. తర్వాత పుట్టిన దాసి కొడుక్కి మిథునుడు అని పేరు పెడతారు. కానీ అప్పుడు వాళ్ళకి తెలియదు మహాభారతం అనే ఒక గొప్ప ధర్మస్థాపన ఇక్కడి నుండే మొదలవుతుంది అని. అలా వాళ్ళ ముగ్గురిలో అందరికన్నా పెద్దవాడైన ధృతరాష్ట్రుడికే రాజయ్య హక్కుంది. కానీ వాళ్ళ ముగ్గురన్నా భీష్ముడికి చాలా ఇష్టం. అయితే ఇలా హస్తినాపురం అంతా పండగ వాతావరణం కమ్ముకుంది. ఇంతలో భీష్ముడు నదీ తీరంన నడుచుకుంటూ వెళుతుంటే వెనుక నుండి, నువ్వు ఇంతటి అధర్మాన్ని చేస్తావనుకోలేదు భీష్మ అని ఒక శబ్దం వినిపించింది. వెనక్కి తిరిగి చూస్తే అది ఒక భీకరమైన శరీరం, చేతిలో ఓటమి అనేదే తెలియని ఒక వ్యక్తి. ఎలాంటి మనిషినైనా భయపెట్టగలిగే ఆ కళ్ళు, అదే ఇంకెవరో కాదు, పరశురామస్వామి. అతని వెనుక అంబాదేవి నిల్చొని ఉంది. వెంటనే భీష్ముడు, గురుదేవా, మీకు నా మీద అనుమానం వచ్చిందా అంటే తనని పెళ్లి చేసుకో భీష్మ, అదే నీ ధర్మం అని చెబుతారు. కాని భీష్మ ప్రతిజ్ఞ వల్ల అలా చెయ్యలేను అని చెబుతారు. సరే అయితే నాతో యుద్ధానికి సిద్ధమవ్వు. యుద్ధం మొదలు పెడతారు. ఎలా చేస్తారు అంటే, పైనుండి చూస్తే దేవతలు కూడా భయపడేలా
వీళ్ళిద్దరి కోపానికి ప్రపంచమే అంతమైపోతుందేమోనని అలా 1 కాదు 2 కాదు ఏకంగా 23 రోజులు యుద్ధం చేసిన తరువాత ఇద్దరు ఇక లాభం లేదని ప్రమాదకరమైన అస్త్రాలను వాడుతారు. అప్పుడు కూడా లాభం లేదు అని ఆ 2 ప్రమాదకరమైన అస్త్రాలు ఒకటి ఢీకొంటే ప్రపంచమే అంతమైపోతుంది అనే సమయంలో స్వయంగా ఆ పరమశివుడే వచ్చి ఆ యుద్ధాన్ని ఆపుతారు. అంబాదేవి తన బాధను శివుడికి చెప్తే, నేను ప్రతీకారాన్ని ఎప్పుడూ సహకరించను, కానీ నీకు ఒక వరాన్ని ఇస్తాను. ఎప్పుడైనా నువ్వు ఒక మహాకార్యాన్ని పూర్తి చేస్తే ఆ తరువాత నువ్వు భీష్ముడు చావుకి కారణమవుతావు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు. అప్పుడు అంబాదేవి, ఇక నాకు ఈ జీవితం వ్యర్థం, నేను ఇప్పుడు చనిపోతా, కానీ భీష్మ గుర్తుపెట్టుకో, నేను మళ్ళీ ఇంకో జన్మ ఎత్తుతా. నువ్వు ఎప్పుడైతే నీ జీవితం మీద విరక్తి పుట్టి నీ పరిస్థితి చావు కన్నా దారుణంగా తయారవుతుందో, అలాగే నువ్వు ఇప్పుడు ఏ హస్తినాపుర సింహాసనం కోసం ఇంతలా కష్టపడుతున్నావో ఆ హస్తినాపుర సింహాసనం వల్ల నువ్వు ఒక్కరోజు కూడా ప్రశాంతంగా పడుకోలేవు భీష్మ. ఇలాంటి సమయంలో నేను మళ్ళీ నీ ముందుకు వస్తా అని చెప్తుంది. అప్పుడు భీష్ముడు, అలా ఎప్పుడైతే నువ్వు నా ముందుకు వస్తావో, నువ్వు అలా ముందుకు వచ్చిన రోజే నేను నా అస్త్రాన్ని వదిలేసి సంతోషంగా ప్రాణాన్ని వదిలేస్తా అంబాదేవి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఈ సంఘటన జరిగి కొన్ని సంవత్సరాలు గడుస్తాయి. ధృతరాష్ట్రుడు అలాగే పాండుడు సమానంగా పెరుగుతూ ఉంటారు. చిన్నప్పటి నుండి ధృతరాష్ట్రుడికి చాలా బలం ఎక్కువ. అతని చేతుల్లోనే ఒక 100 ఏనుగుల బలం దాక్కుని ఉంటుంది. అలాగే పాండు మహారాజు ఎన్నో అస్త్రశస్త్రాలను భీష్ముడి దగ్గర నుండి నేర్చుకుంటాడు. అలాగే వీళ్ళిద్దరూ సమానంగా పెరుగుతుంటే ఇలాంటి సమయంలో పాంచాల అనే రాజ్యంలో ఒక సంతానం కలగబోతుంది. ఆ రాజు, మాకు కూతురు ఎలా అయినా పుట్టేలా చూడు దేవుడా అని ప్రార్థిస్తూ ఉంటాడు. చాలా సంవత్సరాల క్రితం భీష్ముడి చావుకి ఒక స్త్రీ కారణమవుతుందని విన్నప్పటి నుండి మేము ఆ పాప కోసం ఎదురు చూస్తున్నాం. మాకు నమ్మకం ఉంది, ఆ స్త్రీ మా వంశంలోనే పుడుతుంది అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో ఒక దాసి వచ్చి, మహారాజా, కూతురు పుట్టింది అని చెబుతుంది. ఆ సంతోషంలో ఆ కూతురికి శిఖండిని అనే పేరు పెడతారు. తాని ఇంకెవరూ కాదు, చెప్పినట్లుగా మళ్ళీ పుట్టిన అంబాదేవి. అలాగే పాంచాల రాజ్యం రాజుకి భీష్ముడు అంటే ఎందుకింత కోపం అని డౌట్ రావచ్చు. సో నేను చెప్తా. దానికి కారణం విచిత్రవీరుడు. ఒకరోజు అనుకోకుండా పాంచాల రాజ్యానికి వెళ్ళినప్పుడు పాంచాల రాజు అతన్ని బంధించి చిత్రహింసలు పెడుతూ ఉంటాడు. ఈ విషయం తెలిసిన భీష్ముడు వెంటనే పాంచాల రాజ్యానికి వెళ్లి, విచిత్రవీరుణ్ణి ఇంత బాధ పెడతావా అని వాళ్ళ సైన్యాన్ని అంతా అంతం చేసి ఆ రాజుని వాళ్ళ ప్రజల ముందే చాలా దారుణంగా అవమానించి అక్కడి నుండి విచిత్రవీరుణ్ణి పట్టుకొని వెళ్ళిపోతారు. ఆ కోపాన్ని పాంచాల రాజు ఇంకా దాచుకుని అతనికి కూతురు పుడితే బాగుండు అని అనుకుంటారు. అలాగే శిఖండిని అనే కూతురు పుట్టింది. ఇక ఈ పాప భీష్ముడి చావుకి ఎలా కారణమవుతుంది, తరువాత ధృతరాష్ట్రుడు, పాండు వాళ్ళ హస్తినాపురం ఎలా మారబోతుంది, ఇవన్నీ తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయాల్సిందే. అలాగే నెక్స్ట్ ఎపిసోడ్ మహాభారతం ఒక పెద్ద పాత్రలు పుట్టబోతున్నాయి. ఖచ్చితంగా నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి. ఈ వీడియో కానీ నచ్చితే చిన్న లైక్ కూడా చేయండి.